దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మిత్రులారా, అందరూ బాగున్నారా? మీ నిమిత్తం నేను ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నా కొరకు, ముఖ్యంగా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యం కొద్ది నిమిషాలు విందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి సామెతలు 10వ అధ్యాయం 22వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉంది. చదవండి లేఖన భాగాన్ని. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. చాలండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది, నరుల కష్టం వల్ల ఎక్కువ కాదు అని రాయబడి. 128వ కీర్తన 1వ వచనంలో చెప్తున్నాడు, దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుదువో అని రాయబడింది. అంటే మనం అనుకుంటాం, నేను చదువుకున్నాను కాబట్టి ఇంత పెద్ద ఉద్యోగం వచ్చింది, నేను కష్టపడుతున్నాను కాబట్టి ఇంత సంపాదిస్తున్నాను, ఈ ఇల్లు కట్టాను, ఈ పొలం కొన్నాను, ఈ మేడ కట్టాను, ఈ ఇల్లు కొన్నాను, లేక వెండి బంగారాలు కలిగి ఉన్నాను అనుకుంటాం. అది నీ వలన కలిగింది అనేటువంటి ఎంత వాస్తవమో అంతకన్నా ఎక్కువ వాస్తవం ఏంటంటే, దేవుడు వల్ల కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదంటండి. దేవుని ఆశీర్వాదము లేకుండా గ్లాసు నీళ్లు త్రాగి మనం సంతోషంగా ఉండగలమా, బ్రతకగలమా? కాబట్టి ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న ప్రతీది కూడా దేవునికి ఇచ్చినదే. ఒక ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీ కోసం సంపాదించాను, కొత్త కొట్ల గదులు కట్టించాను, ఆస్తి విస్తారంగా సంపాదించాను, పంటలు విస్తారంగా పండే, కోట్లలో ధాన్యం సమకూర్చాను. ఓ నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారయ్యా. ఆ రాత్రి ఆయన ప్రాణం వెడలిపోయింది. మరొక ధనవంతుడు మాట్లాడుతున్నాడు, ఏమిటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అన్నాడు. అతనే ఆ ధనవంతుడే, భాగ్యవంతుడే దావీదు. కాబట్టి అతను సుదీర్ఘకాలం బ్రతికాడు, ఆయుష్ ఆరోగ్యంతో బ్రతికాడు, ఎంతో మంచి జీవితాన్ని తాను అనుభవించగలిగాడు. అందుకని మనకు కలిగి ఉన్నదంతా కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. అందుకనే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును. ఈ రోజున నేను చెప్పే మాట ఖచ్చితంగా మన దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు, ధనవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు, మిమ్మల్ని భాగ్యవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఒక అబ్రహామును దేవుడు ఆయన 24 అదేం చెప్తుంది, ఆది కాండములో, అబ్రహాము బహుకాలము గడిచిన వాడై వృద్ధుడై ఉండెను. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అబ్రహామునే కాదు, ఇస్సాకు, యాకోబును దేవుడు దీవించాడు. ఇంకెందరెందరో భక్తులను దేవుడు ఆశీర్వదించాడు, ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఈరోజు నన్ను, మిమ్మల్ని, ఈ వాక్య వినిచున్న సోదరుడా, సహోదరి, నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా, గొప్పవాడిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.